నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్ బహిరంగ సభ. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. బీజేపీ ఏనాడు రైతుల కష్టాన్ని పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన ప్రభుత్వ విప్. జీవన్ రెడ్డి విలువతో కూడిన వ్యక్తి. జగిత్యాలలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణలో దోచుకొని దాచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో సభను నిర్వహిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముందుగా కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 1,80,00,000 వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. మండలంలో పలువురు రైతులకి సబ్సిడీ యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ జైత్ర యాత్రను పక్కన పెట్టి కుటుంబ సభ్యురాలైన కవిత చేస్తున్న ఆరోపణల సంగతి ఏంటో కేటీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. 12,000 మంది కూర్చునే స్థలంలో ఏర్పాటు చేసే సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అంతా కుస్తీలు పడుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నీ జైత్రయాత్ర అనేది పక్కన పెట్టు. ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యురాలు ఎవరైతే కవిత గారు ఉన్నారో సోదరిమణి అని మాట్లాడింది. రాష్ట్ర తెలంగాణ ప్రజల ముందర వచ్చి మాట్లాడింది మీడియా ముందట. రాష్ట్రాన్ని దోసుకున్నది మా కుటుంబము, దాచుకున్నది మా కుటుంబము, మా నాయన అమాయకుడు, మా నాయన ముంచి పడేసిండు, నట్టెట్ట ముంచిండు, మా నాయన చుట్టూ మొత్తం దొంగలు చేరిండు అని చెప్పి మాట్లాడింది. దానికి ఫస్ట్ జవాబు చెప్పు. 12,000 మంది నిలబడే స్థలానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ 119 సెగ్మెంట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాది ఇది అటాలం పటాలం మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మండలానికి ఒకరు ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటా, జనాలను ఇచ్చుకుంటా, వాళ్ళు 10 సంవత్సరాలకి వెళ్ళి దోసుకున్న పైసలు, దాచుకున్న పైసలు, లూటీ చేసిన పైసలతోని జన సమీకరణ చేస్తాను. దానికి మేము భయపడతాం. కాంగ్రెస్ పార్టీ ఈ గుంట నక్కలు వేసే యొక్క ఆలోచన విధానం ఈ టీఆర్ఎస్ లేదు. మీ పరిస్థితి ఏంటి దిగజారిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన నాయకుడిని అడ్డం పెట్టుకొని ఒక బహిరంగ సంఘం అన్ని గ్రామాలకు వెళ్ళి, అన్ని మండలాలకు వెళ్ళి, అన్ని నియోజకవర్గాల జనాలను తీసుకొచ్చి ఆహో ఓహో అని సపోర్ట్ కొట్టుకోవడానికి మీటింగ్ తీసుకొచ్చే దుస్థితికి దిగజారిపోయింది. చూసుకున్న పైసలు, దాచుకున్న పైసలు ఉంటాయి. ఆ 12,000 మినీ స్టేడియం లోపల ఓహో ఆహో అనుకోవడానికి, సపోర్ట్ కొట్టడానికి ఉన్న పార్టీలో ఆ నలుగురు కాపాడుకోవడం కోసం ఇదంతా డ్రామా కంపెనీ. నీ డ్రామారావు, నీ డ్రామా కంపెనీ మా తెలవందే ఉన్నది. మాకేం అవసరం అండి? మేము ప్రజలతో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఇలా రాసి పెట్టుకోండి. ఇలా కేసీఆర్ సభ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే దాన్ని బీఆర్ఎస్ సభగా ప్రకటించాలన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న జీవన్ రెడ్డి అదే పార్టీపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. నిత్యం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన విమర్శలు చేయడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే పార్టీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారంపై మంత్రి అడ్లూరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించిన మంత్రి ఎల్లుండి నిర్వహించనున్న సభ జీవన్ రెడ్డి చేరిక సభేనా లేక బీఆర్ఎస్ బహిరంగ సభ అని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ఇంత ఆగ్రహం చూపించడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకత్వంపై వ్యక్తిగత అభ్యంతరాలుండొచ్చని, కానీ పార్టీపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రేపటి సభను జీవన్ రెడ్డి చేరిక సభగా చెప్పడాన్ని తాము ఒప్పుకోమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. హెలికాప్టర్ పర్మిషన్ కూడా అడిగితే నేను కలెక్టర్ గారు చెప్పిన వారు ఏ పర్మిషన్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా మంత్రిగా నేను చెప్తున్నాను. నేను ఎలాంటి పర్మిషన్లు అడిగినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణ పర్మిషన్లు ఇవ్వండి, బహిరంగ సభ జరుపుకొనివ్వండి, ప్రజలు అన్నీ గమనిస్తారు. రేపు వాళ్ళు చెప్పే మాటలు వింటారు, వారు చెప్పిన తర్వాత మళ్ళీ మేము చెప్పే మాటలు వింటారు. రేపు 2.5 సంవత్సరాలన్నది 2.5 సంవత్సరాల లోపల మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల మిగిలిపోయిన పనులు మేము చేసి ప్రజల దగ్గరికి పోతాం. ఖచ్చితంగా 2029లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 100% ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం. అంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నా తెలుసా అన్న, నిన్ను ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా తెలంగాణ 4:30కి వచ్చి బట్టలతో ముఖం కడుక్కోకుండా పోలీసులు పట్టుకపోయినా, పోలీసులు ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నా కూడా జెండా వదలకుండా పార్టీ వదలకుండా లక్షలాది మంది 119 సెగ్మెంట్ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్మూలించుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది. కేటీఆర్ హరీష్ రావు ఇంకెవరో ఇచ్చిన అవకాశం కాదు ఈ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం. ఓట్ల ద్వారా గెలిపించిండు, కుర్చీలో కూర్చునేబెట్టిండు. పరిపాలన ఏం చేస్తే ప్రజలు చల్లగా చూస్తారు తప్ప ఏది పడితే అదే మాట్లాడితే మేము ఇప్పటివరకు ఎప్పుడు ఈ రోజు వరకు కూడా మొన్న మేము ముఖ్యమంత్రి దగ్గర 1:15 మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ఏదేమైనా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం. నేను జగిత్యాల ప్రజలను, నాతో ప్రయాణం చేసిన నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు అభివృద్ధి కోసం కలిసి ఉండండి. నేను ఇక్కడ స్థానికంగా ఉంటా, మిగతా నాయకులు ఇక్కడ వేదిక ముందున్న ఎంతోమంది నాయకులు ఉన్నారు. మంత్రి గారి అండ ఉంటుంది, పైన ముఖ్యమంత్రి గారు అండ ఉంటుంది. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలలో మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా వినవించుకుంటున్నా. గతంలో జరిగిన మార్పులు అంటే ఈ 2 ఏళ్ళు ఏం చేసామంటే ఇదివరకు చెప్పినా మళ్ళీ బ్రీఫ్ చేయడానికి కూడా సమయం ఉన్నది. ఈరోజు మంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి ఈ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, ఏదైతే కొంతమంది మా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నా మిత్రులు జీవన్ రెడ్డి గారు రాగానే ఆహ్వానిస్తే దాంట్లో భాగస్వాములు అవడం అనేది కొంత బాధాకరం. వారు మన అప్పుడు మన పార్టీని ఎంత డిస్టర్బ్ చేసిండ్రు, ఎంతమంది మీద 6-7 నెలల కేసులు, రకరకాల అపవాదులు జరిగినాయో అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా నా బీఆర్ఎస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్వహించనున్న సీఎం సభ స్థలిని ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. స్టేజీ కెపాసిటీ మ్యాప్ పరిశీలించారు. ర్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. మైదానాన్ని రోలింగ్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి వెంట భూపాలపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఏనాడు రైతుల ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు.
ముందుగా అక్కడికి చేరుకున్న ఆయనకు మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ విప్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఏనాడు మొక్కజొన్న రైతుల సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. రైతులు పండించిన పంటలు దళారులకి అమ్మి మోసపోకుండా సెంటర్లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. త్వరలో కూనారంలోనూ సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచుతున్నామని చెప్పి కొనుగోలులో ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, మండల వ్యవసాయాధికారి సంధ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి శ్రీరాంపూర్ మండలంలో మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. పూనారంలోనే సబ్ సెంటర్ పెట్టి అక్కడనే మక్కల కొనుగోలు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మార్కెట్ ద్వారా మక్కలకు ధర లేకుంటే కూడా కొన్నటువంటి సందర్భం లేదు. ఇవాళ అటువంటి వ్యక్తులే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఏంటంటే మక్కలు కొంటలేదు ప్రభుత్వం, మక్కలు కొనాలని చెప్పి రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈ 12 ఏళ్లలో వాళ్ళ రైతులను పూర్తిగా తుంగలు దొక్కింది ఆ ప్రభుత్వం. ఇవాళ రైతుల విషయంలో మన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో కూడా వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం ఉంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసిన దాఖలా లేవని, రైతుల్ని నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలకు 2,400 రూపాయలతో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంతంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేవని, రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల, పొత్కపల్లి, శ్రీరాంపూర్, పెద్దపల్లి మక్కల కొనుగోలు కేంద్రం మార్కెట్ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు కూడా రైతుల విషయంలో ఒక ముందు చూపుతోని రైతులకు ఏ పంట పండించినా లాభసాటిగా ఉండాలని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో వారు వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు తీసుకొని రైతులకు అన్ని విధాలుగా లాభం జరగాలని చెప్పి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఇవాళ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ రోజు కూడా మక్కలకు ధర లేకున్నా కూడా మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు చేసిన సందర్భం లేదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో నూతనంగా మంజూరైన 25 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ రాముడు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు. ఈ నెల 20న మంథని నియోజకవర్గ కాటారంలో జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. ఓదెల మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్ల సుమన్ రెడ్డి, రజనీకాంత్, అంబాల కొమరయ్య పాల్గొన్నారు.
సోమవారం రోజున కాళారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సమావేశానికి సంబంధించి ఈరోజు బోధల మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ నుండి 22 బస్సులు విలేజ్ ఒక బస్సు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేడిగడ్డ సుందిల్ల అన్నారు 3 బ్యారేజ్ సంబంధించి మరి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించి మరి దాని మీద అధికారులతో రివ్యూ చేసి ఆ తర్వాత మరి పబ్లిక్ మీటింగ్లో పాల్గొనేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఇక్కడ నుండి పెద్ద ఎత్తున వేలాది మందిని తరలిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం మరి ఇక్కడ రావడం జరిగింది. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఆ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం భారీ ఎత్తున వేలాదిగా ఇక్కడి నుంచి తరలిపోతారు. జీవన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. సదరు ఎంపీ మాటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్టుగా నిలిచారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పర్యటించారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ముందుగా సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న వారు ఆయనతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుండి సభా స్థలానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జీలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ లాభం లేకుండా పోయిందన్నారు. ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో బడే బై చోటే బై బంధం మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు నిన్న స్పష్టంగా కనిపించిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ఇవాళ మహిళల విషయంలో 2 పార్టీలు దొందే కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశం మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేశారు. మహిళా బిల్లు విషయంలో 2 రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. ఇల్లు ముట్టడించడానికి ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? అయ్యా నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం తెలుస్తుందా? ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుంది, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతున్నావు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా జగిత్యాలలో పండగ వాతావరణం నెలకొందన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. కేసీఆర్ బయటకు వస్తే గుంటనక్కలు బయట పడతాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభ జగిత్యాలలో ఉంటే సీఎం సభ మేడిగడ్డలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి హైట్ లోనే చిన్న అనుకున్నా కానీ మెదడు సైతం చిన్నగానే ఉందని విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే హైబ్రిడా లేక క్రాస్ బ్రీడా అర్థం కావడం లేదన్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే
నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవుతారట. కేసీఆర్ బయటకు వస్తుండంటేనే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సభకు పోటీగా మీటింగులు పెట్టడం కాదని ప్రజలే వాలంటీర్గా వచ్చే సభలను ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీకు మరమ్మతులు చేస్తామని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్లు హామీ ఇచ్చినప్పటికీ 3 ఏళ్ల నుంచి రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. 2 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందారని ఆరోపించారు. ప్రజలను వాలంటీర్గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు, మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు ఈ దమ్మున్న మీటింగ్. ప్రజలే వాలంటీర్గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు. అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధర్ బాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒకటే, మేడిగడ్డది ఎంత బదనం చేశావయ్యా. ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపోర్ట్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇలా అలా చూసిండ్రా, ఇది కింద భూమింది మొత్తం మట్టి పోసి కూలిపోయారు. ఇది రిపేర్. ఎలాంటి వాళ్ళే చేస్తామని మాటిచ్చారు. దీన్ని 3 సంవత్సరాలు రైతులను, తెలంగాణ రైతులను గోసబెట్టావు. ఆ పాప నీకు దాకుతుంది బిడ్డ. ఏఐ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ పనితీరులో వేగం, సామర్థ్యం పెరుగుతాయన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రతి అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా పనుల్లో వేగం పెరగడంతో పాటు సమయాన్ని ఆదా చేయవచ్చన్నారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా నేర్చుకున్న విషయాలను అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి బండి ప్రకాష్, సంబంధిత అధికారులు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానన్నారు మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తో కలిసి 10వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇతర పనుల నిర్మాణానికి టెండర్లు పూర్తి అయినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 10వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఎలక్ట్రీషియన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక జెండా చౌరస్తా వద్ద జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉగ్రమూకలు హిందువులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్న ధోరణిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతులు అనవసరంగా కొందరిని నమ్మి తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నారని వాపోయారు. మత వ్యతిరేక శక్తుల పట్ల హిందువులు అప్రమత్తంగా ఉండాలని, లవ్ జిహాద్ ను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వికృత చర్యలకు, కులమతాలకు అతీతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఇప్పటి వరకు నిరసనలకే పరిమితమై ఉన్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ బజరంగ్ దళ్ కార్యక్రమం ద్వారా లవ్ జిహాద్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం.
ఇందులో మహిళలుగా మేము కూడా పాల్గొంటున్నాం. మహిళలు ముందుగా మన హిందూ అమ్మాయిలకు ఒకటే విషయం చెప్తున్నాను, పెళ్లి విషయంలో మిమ్మల్ని కని పెంచి చదివించిన తల్లిదండ్రులు మీకు పెళ్లి విషయంలో అన్యాయం చేస్తారని ఎవడో వచ్చి మాయమాటలు చెప్పిన దాన్ని నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి అమ్మా. మళ్ళీ ఈ జిహాదీగాళ్లకు ఒకటే మాట చెప్తున్నాం మేము మహిళా తరపు నుంచి, మహిళల నుంచి, మీకు మీ ఇళ్లలో అక్క చెల్లెళ్ళు లేరా? ఒకవేళ మేము జిహాదీ కాకుండా మేము కూడా అట్లాంటి చర్యలకే పాల్పడితే మీ స్థానం ఎక్కడుంటుందో అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి. మేము ఇంకా సామరస్యంగా మేము నిరసనల వరకే ఉంటున్నాము కాబట్టి మీరు ఇంకా అత్యాచారాలు చేసుకుంటూ పోతున్నారు, అఘాయిత్యాలు చేసుకుంటూ పోతున్నారు. కేవలం హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసి మత మార్పిడి చేసి వాళ్ళని పెళ్లి చేసుకొని 2-3 గనిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని రోడ్డు బజారు చేస్తున్నారు. కొందరు జిహాదీ ముక్కలు కేవలం హిందూ అమ్మాయిలైనా టార్గెట్ తీసుకొని ఈ కులానికి 5 లక్షలు, ఈ కులానికి 10 లక్షలు అని కేవలం మా హిందూ అమ్మాయిలైనా టార్గెట్ చేసి ట్రాప్ చేసి మత మార్పిడి చేస్తుర్రు. దీని సందర్భంగా ఈరోజు జెండా చౌరసి అందున నిరసన చేయడం జరిగింది. ఇక నుంచి ఏ యొక్క హిందూ అమ్మాయి పైన చేతు పడినట్టయితే, ఏ యొక్క హిందూ అమ్మాయి పైన కన్ను పడినట్టయితే వాళ్ళని అడ్డంగా నరికేయబోవడానికి ఏమాత్రం వెనుకబడబోమని బజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ అంబేద్కర్ యువజన సంఘం వద్ద మైత్రి గ్రూప్ ఆధ్వర్యంలో డప్పులు, కాలి మువ్వలు అందజేశారు. గట్టుబుత్కూర్ మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పరమల్యాల మాజీ సర్పంచ్ సముద్రాల అజయ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు డప్పులు కావాలని అడిగిన వెంటనే స్పందించిన మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి తమకు డప్పులు, కాలి మువ్వలు అందజేశారని చెప్పారు. ఈ సందర్భంగా మైత్రి గ్రూప్ తో పాటు కంకణాల విజేందర్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేపు గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోచమ్మ బోనాల కార్యక్రమానికి మేము అడగగానే గట్టుబుత్కూర్ మాజీ సర్పంచ్ వర్యులు గౌరవ కంకణాల విజేందర్ రెడ్డి గారు ఒక మాట అడగగానే మాకు డప్పు వాయిద్యాలు వాయించుకోవడానికి డప్పుల పంపిణీ కావాలని అనగానే స్పందించి వెంటనే మాకు డప్పుల పంపిణీ కార్యక్రమం చేసినందుకు వారికి మా అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రేపు జరిగే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవానికి కొత్తకోట శివానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు చెప్పారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇండియాతో పాటు ఇతర దేశాలలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందుత్వం మతం కాదని అది ఒక జీవన విధానమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో కాక విదేశాలలో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు అంటే ఇక్కడున్న సూడో సెక్యులర్ జీర్ణించుకుంటలేరు. మరి హిందుత్వమే పునాదిగా, హిందూ ధర్మమే ఒక జీవనాధారంగా, హిందుత్వం అనేది మతం కాదు ఒక జీవన విధానం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ హిందూ అనే పదాన్ని చూస్తే సెక్యులర్ పార్టీల వాళ్ళు భయపడతా ఉన్నారు. మరి ఒక్కసారి ఈ ఉత్సవాల సందర్భంగా రేపు ఇక్కడ జరిగే హిందూ సమ్మేళనం ఏదైతున్నదో కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్టయితే భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ అనేకమైన దాడులు, దేవాలయం మీద దాడులు, హిందువుల మీద దాడులు. మరి ఈ పరిస్థితి ఇట్లే కొనసాగినట్టయితే ఒక 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత హిందువులు దాదాపు మైనారిటీగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. రక్తదానం చేసి తలసేమియా బాధితులకు అండగా నిలవాలన్నారు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ తో పాటు పలువురు న్యాయవాదులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, యువకులు రక్తదానం చేశారు. శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ మేనేజర్ అంతటి సంతోష్ కుమార్ డోనర్స్ కు పండ్లు, జ్యూస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ రక్తదానం
రక్తదానం ద్వారా తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల ప్రాణాలను కాపాడిన వారం అవుతామన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని చెప్పారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి సత్యనారాయణ, ఏజీపీ దూడం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ఆవుల శివకృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి పాల్గొన్నారు. మండల సేవ న్యాయ సేవ అధికార సంస్థ ప్రతిభ హాస్పిటల్ వారితో కలిసి ఉచిత రక్తదాన శిబిరము తలసేమియా పేషెంట్స్ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఉచిత రక్తదాన శిబిరంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, న్యాయవాద మిత్రులు మరియు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వాళ్ళు, పోలీసు వారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, మళ్ళీ బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తలసేమియా పేషెంట్స్ కోసం రక్తదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి 6 monthsకు సుల్తానాబాద్ కోర్టులో కూడా తలసేమియా పేషెంట్స్ కోసం, సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ కోసం ఇలాగే రక్తదానం చేసి పబ్లిక్కు, పిల్లలకు ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్లకు ప్రతిభ హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇస్తారని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ తాహా, సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ హెడ్ కోట కర్ణాకర్, టీం లీడర్లు హరీష్, సంజీవ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ చెప్పిన సందేశం మీరు విని దాని తగు జాగ్రత్తలు తీసుకొని అదే పాటించండి. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బాడీ చెకప్ చేయించుకోండి. బీపీ షుగర్ చేయించుకోండి కంపల్సరీ. 1 yearకి ఒకసారి బాడీ చెకప్ చేయించుకోండి. ఫుల్ బాడీ చెకప్ కూడా మీరు చేయించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ బీపీ షుగర్ కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. మీరు కరీంనగర్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మీ ఇష్టమైన ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మీరు వాటర్ తీసుకోండి సార్ అన్నట్టు. మరేంటి ఒక మనిషి ఒక 3 లీటర్లు, ఒక పెద్ద థమ్స్అప్ బాటిల్, తర్వాత ఇంకొక లీటర్ అట్లా పెట్టుకొని తాగండి. మెయిన్ వాటర్ బాగా లిక్విడ్ తీసుకోండి. ఏం ప్రాబ్లం ఉండదు మీకు అసలు. ఎందుకంటే మన మానేరు నీళ్ళు చాలా మంచి మిషన్ భగీరథ వస్తుంది. మన ఊర్లో కూడా చాలా వరకు జబ్బులు తక్కువనే ఉంటాయి. కాబట్టి నీళ్లు తాగుతూనే ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రొవిజన్ ఇక్కడ చేసి పెట్టారు, ఉంది మీకు చూపించడానికి. సార్ చూడడానికి వచ్చారు. పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని చీకురాయి మూల మలుపు వద్ద కరీంనగర్ వైపు నుంచి పెద్దపల్లికి వస్తున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజన్ ముందు భాగం బ్లాస్ట్ కావడంతో వాహనం వెనక్కి తిరిగింది. ఆ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా అతివేగమే ఈ యాక్సిడెంట్కు కారణమని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి రూరల్ మండలం అండుగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 6 బయట ఆడుకుంటున్న 7.5 వయసు గల బాబుపైన వీధి కుక్క దాడి చేయగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా వాపోయారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. బయటికి వెళ్ళాడు. మేము రూమ్లో వెళ్ళాం, బయటికి వెళ్ళాడు. వెంటనే కుక్క నా బాబుతో అడాప్ట్ చేయడం జరిగింది సార్. తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది సార్. నా కొడుకు పరిస్థితి బాగా క్రిటికల్గా అనిపిస్తుంది. అది ఇలాంటి కుక్కల బెడలను ఇంకోసారి రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నాను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే నా కొడుకులాగా ఇంకా వేరే పిల్లలకు కూడా కావాలి. దయచేసి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కూడా నా కొడుకులాగా ఎవరికి కూడా గ్రామ సర్పంచ్ గారు దయచేసి మన అండుగులపల్లి గ్రామంలోని కుక్కల బెడదను నివారించగలరని కోరుతున్నాను. మహిళా బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని వ్యతిరేకిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం చేశారు. మహిళా హక్కులను అడ్డుకునేలా వ్యవహరించిన ఇండియా కూటమికి భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెప్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నందికమాన్ వద్ద బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఎంతో ముఖ్యమైన మహిళా బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిందన్నారు. బిల్లుకు పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటు వేయడం దురదృష్టకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా బిల్లును ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి మహిళలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయడాన్ని నిరసిస్తూ వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. మహిళలను మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళలందరూ కూడా దీన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. నరేంద్ర మోడీ గారి పాలనలో నారీ శక్తి ఈ రోజు కాకుండా రేపైనా బలంగా తయారైతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యవహరించిన తీరును ఆ పార్టీ నేతలు ఖండించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, మొగుళ్ల శ్రీహరి, గస్కంటి వెంకటి, అక్కినపల్లి నరసింహారావు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా బిల్లును ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి మహిళలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయడాన్ని నిరసిస్తూ వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. మహిళలను మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళలందరూ కూడా దీన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. నరేంద్ర మోడీ గారి పాలనలో నారీ శక్తి ఈ రోజు కాకుండా రేపైనా బలంగా తయారైతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడమంటే వారి సాధికారతను అడ్డుకోవడమే అన్నారు. దశాబ్దాలుగా మహిళలు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తఫానగర్ సర్పంచ్ బండ సుకన్య, పొన్నాలపల్లి సర్పంచ్ పొన్నాల మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు జమున, కోడి స్వప్న, నాయకులు సీనియర్ నాయకుడు పతిస్వామి పాల్గొన్నారు. 50 ఏళ్లకు పైగా భారతదేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న అర్ధభాగమైనటువంటి మహిళల పట్ల మేమేం చేస్తున్నామని ఎన్నో ప్రగల్భాలు వాళ్ళు పలికి నిన్న నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని నిజంగా మాటలే కాదు చేతులతో నేను చూపిస్తానని చెప్పి మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆ బిల్లును వీగిపోయేలా చేసి ఈరోజు మహిళా వ్యతిరేకులుగా ఈరోజు భారతదేశంలో ముద్రపడ్డది. ఎన్నో సంవత్సరాలుగా మహిళల పట్ల కపట ప్రేమను ఒలకబోస్తూ వామపక్షాలు నిన్న భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు 33% రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు గాను వామపక్షాలు వాళ్ళ యొక్క మహిళల పట్ల ఉన్న వ్యతిరేకతను నిన్న పార్లమెంట్ సాక్షిగా నిరూపితమైంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్న వ్యతిరేకించిన దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 16వ వార్డు మెంబర్ లావుడ్యా సత్యానాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన బోర్ మోటార్ పనులను సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డులో నీటి సమస్య ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు అంబటి శ్రీనివాస్, గుగ్గిళ్ల వెంకటేష్, ఊదరి మహిపాల్, శీలం మీనయ్య పాల్గొన్నారు. ఒడ్డెర కాలనీలో గత 2-3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి వీరు మాకు ఇటు నీటి ఎద్దడి ఉందన్న, మాకు ఒకటి లేదా 2 బోర్లు శాంక్షన్ చేస్తే మేము మెట్ట ప్రాంతంలో ఉంటున్నాం, మాకు నీటి ఇబ్బంది చాలా ఉందని వారు అన్నగారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో వారు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మేము కొత్తగా పాలకవర్గం ఏర్పడిన తర్వాత వారే స్వయంగా మాకు యాడ్ చేసి నీటి ఎద్దడి ఉందని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా ఒడ్డెర కాలనీ మీద దృష్టి పెట్టు,
అక్కడ ఏమేమో వసతులు లేవు వీటిని ఖచ్చితంగా మొదగాలైతే ఇప్పుడు వేసవికి వాటర్ ఇబ్బంది ఉన్న విషయాన్ని నేను అన్నగారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో ఫస్ట్ ఒడ్డెర కాలనీలో నువ్వు దృష్టి పెట్టి దాన్ని అక్కడ సమస్య ఏది ఉందని పరిష్కరించమని నాకు చెబుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెలంగాణ జాగృతి నాయకులు కూర సురేష్ పటేల్ ఆధ్వర్యంలో నూతన పార్టీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వరద సతీష్ తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే నినాదంతో ముందుకు వస్తున్న పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. పార్టీ ఆవిర్భావ సభకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ఇన్ఛార్జ్ కదిరే భాస్కర్ గౌడ్, ముస్తాబాద్ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్, మండల నాయకులు ఓరుసు అశోక్, ఎర్ర నర్సయ్య పాల్గొన్నారు. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ సాధన లక్ష్యంగా తనకున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి జనంలోకి వచ్చి తెలంగాణ సాధించే వరకు జాగృతిని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఈ ఏప్రిల్ 25 నాడు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ అద్వైత కన్వెన్షన్లో అక్కగారు బ్రహ్మాండంగా 1,00,000 మందితోటి అక్క కొత్త పార్టీని ఆవిర్భిస్తారు. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి అక్కను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా మిత్రులకు మా జాగృతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇలా తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియమాలు భౌగోళిక తెలంగాణ మాత్రమే, కానీ సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్న ఈ తెలంగాణ సమాజానికి అది ఒక కేవలం కవితక్క ద్వారానే సాధ్యమవుతుందని చెప్తూ రేపు పార్టీ ఆవిర్భావం అనేది తెలంగాణలో కీలకమైన మలుపు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల పార్టీలు అన్నీ కూడా అన్ని జిల్లా చంద్రపేట మండలం నుండి అందరూ అక్కను జనాలు ఆశీర్వదించి భారీ ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు 5 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. మొదటి రోజులో భాగంగా స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రము వేములవాడ యందు ఈరోజు అనగా వైశాఖ శుద్ధ ప్రతిపద ప్రభృతి పంచమి పర్యంతం శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమైనాయి. మొట్టమొదటిగా దేవాలయంలో స్వస్తి పుణ్యాహవాచనము, ఋత్విక్వరణము, అలాగే శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తులైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అథర్వశీర్షత్వారాభిషేచనము, స్వామివారికి రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాశరోత్తవారాభిషేకము, అమ్మవారికి దేవీ చతుష్షష్ఠిపచార పూజ 5 రోజుల పాటు నిర్వహిస్తారు అర్చక స్వాములు. శంకర సాక్షాత్ అని చెప్పి ఆ పరమేశ్వరుడే భువియందు ధర్మ సంరక్షణార్థము వైదిక ధర్మ ప్రతిష్టాపన కొరకు అవతరించడం జరిగింది. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి సూచించారు. ప్రమాదాల్లో హెల్మెట్ కారణంగా ప్రాణాలతో బయట పడవచ్చని చెప్పారు. సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇంటి నుంచి బైక్ పైన వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవాలి అనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు పోలీసులు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్ పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు, మా డీజీపీ గారు ఏదైతే లాంచ్ చేశారో ఈ అరైవల్ ప్రోగ్రామ్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇంటి నుంచి బయలుదేరిన ప్రజలు మరి సుభిక్షంగా ఇంటికి చేరుకోవడమే అరైవల్. ఈ అరైవల్ జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో 2025 ఈ 3 నెలలు చూసుకుంటే, ఈ సంవత్సరం ఈ 3 నెలలు చూసుకుంటే 25% మన యాక్సిడెంట్లు తగ్గినాయి. ఎందుకంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.